ప్రకాశం జిల్లాలో 3 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు తోడు ఉక్కపోత వాతావరణంతో పిల్లలు, గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 3 రోజులుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీ సెంటీగ్రేడ్ల కంటే అధిక ఉష్ణోగ్రత నమోదు కావడంతో పసిపిల్లలు, గర్భిణీ స్త్రీలు, బాలింతలతో పాటుగా ముసలివారు కూడా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ ఎండ వేడిమికి తోడుగా ఉక్కపోత వాతావరణం కూడా ఉండటం, దానికి తోడు కరెంటు కోతలు కూడా ఉండటంతో ప్రజలు విలవిల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. మనం ఇప్పుడు ప్రస్తుతం ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ సెంటర్లో ఉన్నాం. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ ప్రదేశం ఉదయం 11 గంటలు దాటిన తర్వాత నుంచి కూడా ప్రజలు బయటకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితి ఎదురైంది. ఎండ ఎక్కువగా ఉండటంతో పాటు ఉక్కపోత వాతావరణం కూడా ఉండటంతో బయటకు రావాలంటే కూడా ప్రజలు విలవిల్లాడిపోయేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దానికి తోడు జిల్లాలో పెరిగినటువంటి ఉష్ణోగ్రతల దృష్ట్యా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై ఇప్పటికే కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు సచివాలయ సిబ్బందితోటి కూడా పలుమార్లు సమావేశమై తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే వారికి ఆదేశాలను జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాలు మరియు పట్టణ ప్రాంతాల్లో ఎవరైనా సరే పసిపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు, ముసలివారు ఉన్నారో వారిని గుర్తించి వారికి ఓఆర్ఎల్ఎస్ ద్రవాలను అందించడమే కాకుండా ఎవరైనా వడదెబ్బకు గురైనట్లయితే వారికి తక్షణ సహాయం చేసి వైద్య సదుపాయాలను కూడా అందించాలని ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోనైతే మంచినీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడికి ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సప్లై చేయడమే కాకుండా మంచినీటి కొరత లేకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కూడా ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని తప్పనిసరిగా అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నగరం మరియు పట్టణ ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఇప్పటికే అధికారులను ఆదేశించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీల ఆధ్వర్యంలోనూ, పట్టణ ప్రాంతాలలో మున్సిపాలిటీల ఆధ్వర్యంలో ఇప్పటికే ఈ చలివేంద్రాలను ఏర్పాటు చేయగా కొన్ని దాతల సహకారంతోనూ మరియు పాలకుల సహకారంతో కూడా ఈ మంచినీటి చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఈ పట్టణ ప్రాంతాలకు అవసరాల నిమిత్తం వచ్చేటువంటి వారి మంచినీటి అవసరాలను కూడా తీరుస్తూ ఉన్నారు. మరి కొంతమంది దాతలు ఒక అడుగు ముందుకు వేసి మజ్జిగ చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేసి మజ్జిగను కూడా అందిస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా మరోవైపు ఉపాధి హామీ సిబ్బంది ఎండ వేడిమికి ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఉపాధి హామీ సిబ్బందికి పదే ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఉదయం 9 గంటల లోపే వారి పని కార్యక్రమం కూడా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, పనిచేసేటువంటి ప్రాంతాల్లో తప్పనిసరిగా టెంటులను కూడా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఉపాధి సిబ్బంది ఎవరైతే పనిచేస్తున్నారో వారు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల లోపే వారి పని వేళలను కూడా పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రాంతాల్లో చలివేంద్రాలను, మంచినీటి వసతులు, మజ్జిగ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచడం, టెంట్లను అందుబాటులో ఉంచడం కూడా చేయాలని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో పెరిగిన ఎండ ఉష్ణోగ్రతల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇప్పటికే ఆదేశాలను కూడా జారీ చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా అధిక ఎండలు నమోదవుతున్న తరుణంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.